మీరు అనుకోవచ్చు మన క్రైస్తవుల్లో కూడా నాయకులు ఉన్నారు కదా. లేరు సార్. క్రైస్తవ నాయకులు అంటే మన ఊర్లో ఉన్న క్రైస్తవుల తరఫున పోరాడే నాయకులు కాదు, వాళ్ళు ఉన్నారు. మొదటి నుంచి నేను మొత్తుకొని చెప్తుంది, అరిచి చెప్తుంది, గొంతు జింపుకొని చెప్తుంది ఒకటదే. ఏంటి? మన క్రైస్తవులకి అధికారంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, సైనింగ్ అథారిటీలో, మినిస్టర్లుగా మన వాళ్ళు ఉండాలి సార్, క్రైస్తవులు ఉండాలి సార్. ఇది కదా పరిష్కారం ఇలాంటి వాటికి. సైనింగ్ అథారిటీలో మన క్రైస్తవులలో నుంచి ఒక నాయకుడు లేడు, క్రైస్తవులలో నుంచి లేరు. క్రైస్తవులకు నాయకులు అక్కర్లా, క్రైస్తవులలో నుంచి నాయకులు రావాలి. అభినయ దర్శన్ ఒక్కడు కాదు. మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావాలి, ఇంకో నియోజకవర్గం నుంచి క్రైస్తవులు ఎమ్మెల్యే కావాలి. ఎక్కడైతే క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉందో, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందో, అక్కడి నుంచి మీలో నుంచే ఒకరిని సమర్థవంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి, దేవుని భయభక్తులు కలిగిన వాడిని, దేవునితో మంచి సత్సంబంధం కలిగిన వాడిని ఎన్నుకోండి. అతనికి ఓట్లు వేయండి, అసెంబ్లీకి పంపించే ప్రయత్నం చేయండి, పార్లమెంటుకు పంపించే ప్రయత్నం చేయండి, గెలిపించే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రభుత్వం దిగొస్తుంది. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తీరు. ఎన్నికలు వస్తే ఓట్లు మాత్రం బీజేపీకి వేస్తారు, కాంగ్రెస్కి వేస్తారు, జనసేనకి వేస్తారు, వైసీపీకి వేస్తారు. చెప్పు దెబ్బలు తింటూ ఉంటారు. ఇదే జరుగుతుంది. ఓట్లేమో వాళ్ళకేంటి. నువ్వు ఓటేసావు, నీ చర్చి మీద దాడి జరుగుతుంది, ఎవ్వడు పట్టించుకోడు. నువ్వు ఓటేసిన నాయకుడు కూడా రాడు మాట్లాడడానికి. నువ్వు ఏ పార్టీకి అయితే ఓటేసావో ఆ పార్టీ వాడు ఒక్క మాట మాట్లాడు నీ తరపున, రాడు. కానీ మీ వైఖరి మారదు. క్రైస్తవులారా మీకే చెప్తున్నా.